పోలవరం ప్రాజెక్ట్ 3,50,000 ఎకరాల పొలాలకు పంటల సీజన్లో 2 పంటలు పండేలా నీరు అందించాలన్న ఉద్దేశంతో పుట్టిన ఈ ఆలోచనకు నేటికి 84 ఏళ్లు. 1941 జూలైలో అప్పటి ప్రెసిడెన్సీ నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న దివాన్ బహదూర్ ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ గారు పోలవరం వద్ద ప్రాజెక్ట్ నిర్మించాలని ఒక క్లియర్ ప్రపోజల్ అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీకి ఇచ్చారు. ప్రాజెక్టుతో పాటుగా 40 మెగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ కూడా నిర్మించాలని ప్రతిపాదించారు. 1946-47 సంవత్సరాల్లోనే ప్రాజెక్ట్ ప్లాన్ డిజైన్ చేసినప్పుడు ఎస్టిమేటెడ్ బడ్జెట్ 129 కోట్లు. కానీ ఈ ఆలోచన ఆచరణలో పడటానికి మరో 39 సంవత్సరాలు పట్టింది. 1980లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య గారు పోలవరం ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 8,261 కోట్ల వ్యయంతో భూమి పూజ చేసి కుడి మరియు ఎడమ కాలువకు 1,320 మరియు 1,353 కోట్ల నిధిని మంజూరు చేశారు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలోనే 33% ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. 2018 జూన్ 11న పోలవరం ప్రాజెక్టులో ఇంపార్టెంట్ మైల్ స్టోన్ గా నిలిచిన డయాఫ్రామ్ వాల్ పూర్తయింది. మన పోలవరం ప్రాజెక్ట్ గిన్నిస్ బుక్ లో కూడా చోటు దక్కించుకుంది. ఎందుకంటే 24 గంటల వ్యవధిలో 32,100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసినందుకు. ఇప్పటికీ ప్రాజెక్ట్ పూర్తవలేదు, కానీ ప్రస్తుతానికి ఎంతో మంది కార్మికులకు, స్కిల్డ్ వర్కర్స్ కి మరియు ఇంజనీర్లకు ఉపాధి కల్పిస్తుంది. అసలు తెలుసుకోవాల్సింది ప్రాజెక్ట్ గురించి మాత్రమే కాదు, ప్రాజెక్ట్ కోసం పొలాలను వదులుకున్న రైతుల గురించి. ప్రాజెక్ట్ పూర్తయితే ముంపుకు గురవుతాయనే ఉద్దేశంతో ఖాళీ చేయించిన మా ఊర్ల గురించి, సొంత ఇళ్లను ఊరిని వదలడం ఇష్టం లేకున్నా బాధతో వలస వెళ్లిన మా పరిస్థితుల గురించి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని ఊర్లను వరద ముంపుకు గురయ్యే అవకాశం ఉందని ఖాళీ చేయించారు. అందులో మా దేవీపట్నం మండలం ఒకటి. మా మండలంలో కొన్ని ఊర్లను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసేయండి గురు. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి. ఫర్ మోర్ కంటెంట్ డూ ఫాలో. జై హింద్.